తెలంగాణలో ప్రజాస్వామిక వాతావరణం ఉండాలంటే గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మిగతా దాడుల గురించి మాట్లాడినాం. ఈరోజు కాంగ్రెస్ను అధికారంలో తీసుకొచ్చారు తెలంగాణలో. ఈ మతోన్మాదాన్ని కానీ లేదంటే మిగతా వాటిని ఎదుర్కోవడానికి ఎట్లా ఈ ప్రభుత్వం నమ్మకం నిలబెట్టుకోవాలి, గెలిపించిన వాళ్ళ నమ్మకం నిలబెట్టుకోవాలి, ప్రజాస్వామ్య శక్తుల గొంతులను కాపాడాలి అన్నప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఎట్లాంటి కఠిన చర్యలు తీసుకోవాలి, ఏం చేయాలి ఇలాంటి వాళ్ళ పట్ల? ఒకటి, దేశం మత సామరస్య దేశంగా ఉండాలంటే, తెలంగాణ మత సామరస్య రాష్ట్రంగా ఉండాలంటే, సెక్యులర్ విలువల్ని కాపాడేటువంటి రాష్ట్రంగా ఉండాలంటే, చట్టంలో ఏముందో వాటన్నిటిని అమలు చేయటం కోసం ప్రజాస్వామ్య పౌరుల యొక్క ప్రజాస్వామిక హక్కులేంటో వాటన్నిటిని పోలీసులు చిత్తశుద్ధితో అమలు చేయాలి అని చెప్పేసి అంటే ప్రభుత్వం కూడా వాటిపైన జోక్యం చేసుకోవాలి. ఉదాహరణకి సమూహ ఇన్సిడెంట్ జరిగింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలి దీనిపైన, లేకపోతే హోంమంత్రి గారు స్పందించాలి. ఇప్పుడు వరకు స్పందించినట్టు స్పందించలేదు కూడా. గతంలో టీఆర్ఎస్ చేసినటువంటి చారిత్రక తప్పిదాలే ఇవి. తెలంగాణ రాష్ట్రంలో వరుస కులదురహంకార హత్య జరుగుతుంటే కూడా ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో, హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పల్లెత్తు మాట వాళ్ళ మీద చిన్నపాటి యాక్షన్ కూడా తీసుకోలేదు. దాని తర్వాత ఒకటి పెరుగుతూ 100 కులదురహంకార హత్యలు జరిగింది. అట్లనే ఇలాంటి ఘటనలు కూడా వరుసగా జరుగుతున్నప్పుడు ఎందుకు మనం చేయట్లేదు? ఉదాహరణకి ఒక ప్రకృతి కవిగా ఉన్నటువంటి జయరాజ్ మీద ఫోన్ బెదిరింపులకు వచ్చి నేను చంపేస్తాం అట్లా ఇట్లా అని చెప్పేసి అంటే దాన్ని ఖండిస్తూ ఒక సభ పెట్టాల్సి వస్తుంది. చివరి కత్తి మహేష్ను సాంఘిక బహిష్కరణ చేయాలని చెప్పారు. ఆ తర్వాత ఆయన అమరవీరుడు యాక్సిడెంట్ లో చనిపోయారు. చివరికి అదే చెప్పబోతున్నాను. కత్తి పద్మారావు గారు మీరు కారంచేడు ఉద్యమానికి నాయకుడు, చుండూరు ఉద్యమానికి నాయకుడు, భారతదేశంలోనే దళితుల హక్కుల గొంతుక, అది ఒక ఇంటలెక్చువల్ పెద్ద మేధావి. ఆయన మీద కూడా ట్రోల్ చేయటమే కదా, ఆయన మీద దాడి. ఎవరు మాట్లాడిలో వాళ్ళ మీద రాజ్యపరమైనటువంటి ఒకవైపు మూకదాడులు మరొక వైపు. ఇది వీళ్ళ సంస్కృతిగా మారింది. హక్కుల కార్యకర్తలు ఉన్నటువంటి సజయ కావచ్చు, దేవి కావచ్చు, సంధ్య కావచ్చు, వీళ్ళ మీద కూడా బూతులు తిట్టడం, అసలు అమ్మనా బూతులు. వాళ్ళకు చెప్పాలంటే వాళ్ళకు మాట్లాడేటువంటి పద్ధతి కూడా తమకు చెల్లి ఉంది, తమకు తల్లి ఉంది అనేటువంటి భావం పక్కన పోయి, మరి ఒక మహిళ అంటే భారత్ మాతకి జై అంటున్నాను కదా నేను, అయ్యో ఈమె కూడా మాతే కదా, ఈ మాతను ఎలా అనాలనేటువంటి కనీస సంస్కారం లేకుండా చేసినటువంటిది కూడా మనం చూసాం. ఇక్కడ వీళ్ళ దాడులు చూస్తే ఇటు మహిళలను, యాక్టివిస్టులను, దళితులను, మేధావులను వాళ్ళు దాడి చేయని వాళ్ళు ఎవరు మిగిలినారు కదా. అందుకే ఎవ్వరు మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు మాట్లాడటం ఆపాలి అని చెప్పేసి అంటే అది ఆపటం సాధ్యం. ఏం చేయాలి వీళ్ళందరూ? అందుకే ఏం చేయాలని చెప్పేసి అంటే రాజ్యాంగం మీద రాష్ట్ర ప్రభుత్వమైనా లేదని రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి, ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడాలి, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలి. సభ పెట్టుకునేటువంటి హక్కు కాన్స్టిట్యూషన్ కల్పించింది కాబట్టి ఆ కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి ఇమ్మీడియట్లీ ఆదేశాలు జారీ చేయాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటే చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఉదాహరణకి ప్రజాస్వామికంగానే వాళ్ళు సభ పెట్టుకుంటున్నారు, అప్రజాస్వామికంగా వచ్చి ఆ సభలు డిస్టర్బ్ చేసినటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకుంటే వాళ్ళందరినీ రిమాండ్ చేసి జైల్లో ఉంచితే ఇంకో సందర్భంలో అది జరగకుంటుంటాయి. అరాచక శక్తుల్ని ప్రేరేపిస్తున్నటువంటి వాళ్ళు ఎవరో రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో వరంగల్లో, నేను ఇంతకుముందు చెప్పాను, వరంగల్లో ఈ ఘటన జరిగినప్పుడు ఆ వరంగల్లో బీజేపీ దళితులపైన, కవులపైన, రచయితలపైన దాడులు చేయించేటువంటి సంస్కృతి కలిగింది అనేటువంటి విస్తృతమైనటువంటి ప్రచారంలోకి, జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. జనము చీకొట్టేటువంటి పద్ధతి రావాల్సిన అవసరం ఉంటుంది. ఈ భౌతిక దాడులు ఏందిరా, ఒక మాట్లాడితే కూడా దాడి చేస్తే ఎంత, మాటను ఆపేద్దామా, లేకపోతే మాట్లాడే స్వేచ్ఛను హరించుదామా, ఏంటి మాట్లాడకూడదా, మనం ప్రశ్నించకూడదా, ప్రశ్నను ఎంతకాలం ఆపుతారు అనేటువంటి పద్ధతులలో ఒక ప్రతిఘటన చైతన్యం అనేటువంటిది ప్రజల్లో రావాల్సిన అవసరం ఉంటుంది. చట్టబద్ధమైనటువంటి పద్ధతులలో పోలీస్ యాక్షన్స్ తీసుకోవాలి. పౌర సమాజం కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. పౌర సమాజం ఎలా స్పందించాలి? పౌర సమాజం ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనేటువంటిది ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఒక రాజకీయ పార్టీ సంస్థ కావచ్చు, ఇంకోటి మత విద్వేషాలు నింపేటువంటి, దేశభక్తి ముసుగులో దేశ ద్రోహానికి పాల్పడుతున్నదని చెప్పేటువంటి పద్ధతులలో నేను ఇంతకుముందు చెప్పినాను మీకు. ఆర్ఎస్ఎస్ అనేటువంటిది పైకి చెబుతున్న మాట ఒకటి, లోపల చేస్తున్నటువంటి కుట్రల కుతంత్రాలు ఒకటి. పైకి దేశభక్తి గురించి చెబుతున్నట్టుకుంటది, లోపల మాత్రం విద్వేషాలు నింపడమే పనిగా పెట్టుకుంటది. కాబట్టి వీటన్నిటి పట్ల ప్రజల్లో, పౌరుల్లో ఏ చైతన్యం రావాలంటే, మన దేశానికి ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఒక ప్రజాస్వామికమైనటువంటి రాజ్యాంగాన్ని ఈ దేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చాడు. ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అంటే ఈ దేశంలో రాజ్యాంగం గెలిచేటువంటి వైపు ఉండాలా,
లేదంటే బీజేపీ గెలిచే వైపు ఉండాలి. ఇప్పుడు రాజ్యాంగమే గెలవాలి, బీజేపీ తప్పనిసరిగా ఓడిపోవాలనేటువంటి భావం పౌర సమాజంలో రావాలి. బీజేపీ ఉంటే, ఇప్పుడు బీజేపీ అధికారంలో లేకుంటేనే ఇన్ని రకాల దాడులు జరుగుతాయి. తెలంగాణలోనే జరుగుతున్నాయి. తెలంగాణలో బీజేపీ సీట్లు పెరిగినా, ఓట్లు పెరిగినా దళితుల్ని ఎంత టార్గెట్ చేస్తారు, ఎన్ని దాడులు చేస్తారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హత్రాసులో జరిగింది, ఉన్నావులో జరిగింది, గుజరాత్ ఊనాలో జరిగినటువంటి ఇట్లాంటి ఘటనలు, వ్యక్తులుగా జరిగినటువంటిది, సమూహాల మీద దాడి జరిగినటువంటి వీటన్నిటిని పరిశీలిస్తే తెలంగాణలో గనక బీజేపీ శక్తి పెరిగితే ఎంత నష్టం. ఈ తెలంగాణ అనేటువంటి దానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యత కలిగినటువంటి రాష్ట్రం. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిచినటువంటి గడ్డ ఇది. ఈ గడ్డలో మత సామరస్యానికి ప్రతీక తెలంగాణ రాష్ట్రం. తెలంగాణలో మీరు చూస్తారు, గ్రామీణ ప్రాంతాల్లో దూదేకులు అనేటువంటి ఒక క్యాస్ట్ ఉంటుంది. వాళ్ళు రంజాన్ పండుగ సందర్భంగా గుండం పెడతారు, గుండం పీర్ల పండుగ అని చెప్పి. ఆ పీర్ల పండుగ దగ్గర అందరు కలిసి బాబాయ్ సిచ్చా అనుకుంటా మొత్తం రౌండ్ చుట్టూ తిరుగుతాడు. అసైదుల ఆరతి, కాళ్ళ గజ్జల గమ్మతి అని అసైదులా ఆడతారు. యాక సవనను మొక్కుతుంటారు. యాక సవన దేవుడు అని, యాకూబ్ అని ఎంతో మంది హిందువుల పేర్లు ఉంటది. కాసిం, కిషన్, ఇట్లాంటి ఇన్ని పేర్లు పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి సంస్కృతి, ఇక్కడ జీవన విధానంలో కలిసినటువంటి సంస్కృతిని చెల్లా చెదురు చేయాలనేటువంటి ఒక తప్పుడు సంస్కృతి వస్తుంది. అన్న, అక్క, తల్లి, చెల్లి. నేను ఆదిలాబాదులో ఒక హిందూ తల్లి చనిపోయింది, కొడుకులు పెట్టకపోతే ఆమె శవం పురుగులు పడుతూ, ఒక శవం కొంతకాలం శవాన్ని పడేసిపోతే అక్కడ ఉన్నటువంటి ముస్లింలు మూతులకు గుడ్డలు కట్టుకొని కరోనా టైం వాళ్ళు ఆ శవాన్ని దహనం చేసేటువంటి పని వాళ్ళు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు చూడండి, రంజాన్ పండగకి చాలా మంది హిందువులు వాళ్ళ ఇళ్ళకి పోయి సేమియాలు తాగొచ్చి షీర్కుర్మా తాగేటువంటి సంస్కృతి ఇక్కడ ఈ సంస్కృతిలో అంతర్భాగంగా ఉంది. ఇక్కడున్న ముస్లింని ఇక్కడే తాతల తండ్రుల కానీ బతుకుతున్నటువంటి వారిని మీరు పాకిస్తాన్ వాళ్ళనో లేదా ఇంకోటనో వాళ్ళ మీద దాడులకు ఉసిగొలుపుతున్నారు. ఉసిగొలుపుటకు వాళ్ళు శత్రు శిబిరంలో చూస్తున్నారు. మనం అంతా హిందువులం అంటున్నారు, వాళ్ళందరూ ముస్లింలం అని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి. పొద్దున కూడా ఒక మిత్రుడు నాతో చర్చించాడు. నేను హిందువుగా పుట్టాను కాబట్టి బీజేపీకి ఓటేస్తా అని చెప్పేసానంటే, ఈ దేశంలో ఏ హిందువులు అనేటువంటిదే పాయింట్ అని నేను అడిగాను. నువ్వు బ్రాహ్మణ హిందూ, ఆయన వైశ్య హిందూ, ఇంకొక ఆయన ఎస్సీ హిందూ, ఇంకొక ఆయన బీసీలో హిందూ ఉంటాడు. కాబట్టి హిందూ అనేటువంటి పదం వెనకాల అనేక రకాల అసమానతలు ఉన్నా పర్వాలేదు, కానీ హిందూ అనేటువంటి పదం వెనకాల ఐక్యం కావాలనేది చెప్తున్నారు. హిందూ 80%, 20%కి ఎందుకు ఐక్యం కావాలి? 20% మన చేతుల్లో మనమే పరిపాలించుకుంటున్నాం. హిందువులే కదా పరిపాలించేది. స్వాతంత్రం వచ్చిన కానించి ఇప్పటి వరకు ఒక్క ముస్లిం పరిపాలించలేదు. అందరూ హిందువులే కదా పరిపాలించింది. ఇంకేం కావాలి? కాదు, హిందూ మతం ఉండటం వల్ల ఎవరికి ప్రమాదం లేదు. తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ తరతరాలు ఉంది మత స్వేచ్ఛ. అందరూ ఆచరిస్తున్నారు, అందరూ దేవుళ్ళు మొక్కుకుంటారు, అందరూ మతాన్ని ఆచరిస్తారు, కుల సాంప్రదాయాలను ఆచరిస్తారు. గొడవలు కాలే. ఎక్కడొస్తున్న ఈ సమస్య అని చెప్పేసి అంటే, హిందుత్వ రాష్ట్ర సాధన అనేటువంటి లక్ష్యం పెట్టుకొని ముస్లింని ఖతం చేసేయాలి, క్రైస్తవుల్ని ఖతం చేసేయాలి, దళితుల్ని ఖతం చేసేయాలి, అంబేద్కర్ ఆలోచనలు ఉండకూడదు, పూలే ఆలోచనలు ఉండకూడదు అనేటువంటి ఒక బుద్ధి ఏదైతుందో, ఆ బుద్ధి, ఆ జ్ఞానం అనేటువంటిది, ఆ అజ్ఞానం మెదడుకి ఎక్కించేటువంటి పని ఇవాళ ఒక ఉద్దేశపూర్వకంగానే ఆర్ఎస్ఎస్, బీజేపీ, విహెచ్పి వాళ్ళ మెదళ్ళని కలుషితం చేస్తుంది. ఈ సొసైటీ ఎట్లా అలర్ట్ ఉండాలి? సొసైటీ, దేశం, ఏదైనా దేశం ఈ దేశం మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు ఈ దేశం పక్షాన్ని నిలబడాలి. ఈ దేశంలో అన్యాయం, అక్రమాలు ఏవైతే జరుగుతాయో, అక్రమం చేసినటువంటి వాళ్ళు ఎవరు? నేను అదే చెప్తున్నా. ఒక పౌరుడికి నేను ఒక మనిషిని నిలబెట్టి మాట్లాడి, పొద్దస్తమానం ఆయన హిందూ 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 అని చెప్పేసి బొట్టు పెట్టి భజన చేసి రకరకాల మాటలు చెప్తున్నాడు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే నీకు పెరిగిందా లేదా? నువ్వు హిందువే, పెంచిన ఆయన హిందువే కదా. ముస్లింల మీదనే భారం పడ్డదా? మనం అందరం హిందువులం కదా, మన మీద పడకూడదు కదా భారం. మనమందరం హిందువులమే. హిందువులందరం బంధువులం అని చెప్పేసి చెబుతున్నప్పుడు బంధువుల మీద భారం వేయటం ఏంటి? బంధువుల మీద భారం వేసినటువంటి వాడు మన బంధువు ఎలా అవుతాడు? బంధువుల్ని ప్రేమగా చూసుకోవాలి కదా. ఈ దేశంలో ఉన్న 80% మంది హిందువుల్ని ప్రేమగా చూసుకునేది పోయి హిందువులందరి మీదనే భారాలు వేసేటువంటి పని ఎందుకు చేస్తున్నాడు? జిఎస్టీ భారం హిందువుల మీదనే ఎందుకు వేసినాడు? నోట్బందీ చేసినప్పుడు 100 మందిని పొట్టనెందుకు పెట్టుకున్నావు? 15 లక్షల రూపాయలు తీసుకొని జన్ధన్ ఖాతాలు వేస్తారని ఎందుకు వేయలేదు? నువ్వు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని ఎందుకు వేయలేదు? హిందువులే కదా 80 మంది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తే నువ్వు ఎంత వస్తుంది? వాళ్ళు 20 పోతే ఎంత వస్తుంది? 160 వస్తుంది. 20 పోతే 40 పోతే 160 వస్తుంది కదా. 160 మందికి ఇస్తే వాళ్ళకి 40కే పోయేది. మొత్తం పోతే వాళ్ళకి 40 పోతాయి. మా 160 మందికి ఉద్యోగాలు ఎందుకు వెళ్ళి? మేము ఇందులోమే, నువ్వు ఇందువే.
హిందువులకు ఉద్యోగాలు ఇవ్వవు, హిందువుల మీద దాడులు చేస్తావు. పైగా అందుకనే బీజేపీ అధికారంలో ఉన్న దాని ఫలితం ఎక్కువ ఏం జరుగుతుందంటే మైనార్టీల మీద దాడులే కాదు, మెజారిటీ హిందువుల మీద దాడి చేయటమే వాళ్ళ సిద్ధాంతం. అంతే కదా. ఇప్పుడు మీరు చూడండి, పెట్రోల్ ధర పెరిగితే మేజర్గా ఎవరికి పెరుగుద్ది? 80% ఉన్న వాళ్ళకి మేజర్గా పెరుగుతుందా? 20% ఉన్న వాళ్ళకి పెరుగుతుందా? గ్యాస్ ధర పెరిగింది, 460 రూపాయలు ఉండే, ఇప్పుడు హిందువుల మీదనే కదా పెరిగింది, 1200కు పెంచావు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయని చెప్పి దాన్ని 900కు కుదించావు. అంటే 300 తగ్గించుకుంటూ 100, 50 తగ్గించుకుంటూ అనుకొచ్చావు. డీజిల్ ధర పెరిగింది. నిత్యావసర సరుకుల ధరలన్నీ ఎవరి మీద పెరిగినాయి? ఓకే, అంబానీ అనేటువంటి వ్యక్తి హిందువే, అదానీ హిందువే, ఈ ఊర్లో ఉన్న అడక తినేటువంటి పేదవాడు కూడా హిందువుగానే ఉన్నాడు. ఈ పేదవాడు ఇట్టనే ఉండాలని, ఆదాని అట్టనే ఉండాలని చెప్పే సిద్ధాంతం ఏ హిందువులకు మేలు చేసేది? అడక తినే హిందువులకు మేలు చేసే సిద్ధాంతం మీద ఉందా? 100కి 80% ఉన్నటువంటి పేదలకు ఉన్నటువంటి వాళ్ళకు పక్షాన మీద ఉందా? అందుకని మీరు చెప్తున్నటువంటి ఎలక్టోరల్ బాండ్స్ లో డబ్బులు తీసుకున్నటువంటిది ఎవరి వైపునుంది? ఎవరు ఎంత తీసుకున్నారు పర్సెంటేజ్? ఈ లెక్కలను తీస్తే ఎవరి కొద్దిమంది ప్రయోజనాల కోసం మీరు నిలబడ్డ వాళ్ళు తప్ప మెజారిటీ హిందువులకు ద్రోహం చేసేటువంటి వాళ్ళు. బీజేపీ ఎప్పుడు కూడా తన సిద్ధాంత రీత్యా కానీ మెజారిటీ హిందువులకు ద్రోహం చేయటం అనేటువంటిది దాని లక్ష్యం. చాలా మంది ఏమనుకుంటారు, బీజేపీ అంటే హిందువుల పార్టీ అనుకుంటారు. ఒక దళితుడిని పెట్టి అక్కడ ఇది దళితుల పార్టీ లాగా చూపించడం, ఒక బీసీని పెట్టి ఇది బీసీల పార్టీ లాగా చూపించేటువంటి పని చేస్తారు, కానీ బీసీలకు ద్రోహం చేస్తారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నరేంద్ర మోడీ గారు గాండ్లా అనేటువంటి క్యాస్ట్ కు సంబంధించినటువంటి వ్యక్తి, ఇది గుజరాత్ లో. గాండ్లో ఇంతకు ముందు ఓసీల్లో ఉన్నదాన్ని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని బీసీకి కన్వర్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఓబీసీగా చలామణి అవుతున్నాడు. నువ్వు ఓబీసీలే ఉన్నావు కదా, దేశమంతా కోడై కూస్తున్నది. ఇప్పుడు నితీష్ కుమార్ వాళ్ళ దాంట్లోనే జాయిన్ అయింది. ఆయన కూడా కులగణన చేసిండు బీహార్లో. మరి కులగణన క్యాస్ట్ సెన్సస్ ఎందుకు తీయట్లేదు? బీసీ కులగణన చేపట్టాలి కదా, కుక్కలకు నక్కలకు పందులకు. ఇది ఇయ్యడు. తర్వాత బడ్జెట్ ఉన్న తర్వాత దాదాపు అప్రాక్సిమేట్లీ 56% మంది ఉంటారు బీసీలు. 45 లక్షల కోట్లలో 56% కేటాయించాలి కదా. 45 లక్షల కోట్లు అంటే సుమారు 23 లక్షల కోట్ల రూపాయలు దళిత బీసీలకు రావాలి. నువ్వు చెప్పే లెక్క ప్రకారం ఇవ్వట్లేదు కదా. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ లేవని చెప్పి బీసీలు అడుగుతున్నారు. ఎందుకు లేవు అంటే నరేంద్ర మోడీ బీసీ బొమ్మ, ఆయన ఆలోచనలు, ఆయన ఆచరణ అంతా కూడా బ్రాహ్మణీయ మనస్తత్వం కలిగి ఉంటది అనేటువంటిది అర్థమవుతున్నది. ఒక దళితుడిని రామ్నాథ్ కోవింద్ని పెట్టిన కాలంలో, ఆయన రాష్ట్రపతిగా ఉన్నంత కాలంలోనే ఎక్కువ దాడులు దళితుల మీద జరిగింది. ఇప్పుడు ద్రౌపది ముర్మును గిరిజన రాష్ట్రపతి పెడతారు, చూసినావా మేము గిరిజనులకు పెద్దపీట వేసినాం అని చెప్తారు. ఈ దేశంలో గిరిజనుల పైన ఇప్పుడు జరిగిన దాడులు ఎప్పుడు జరగలేదు. అందుకనే మణిపూర్ లో జరిగింది గిరిజన బిడ్డలపైనే, నగ్నంగా ఊరేగించేసింది. నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, ఈ దాడులు దౌర్జన్యాలు జరిగినప్పుడు పౌర సమాజం అలర్ట్గా ఉండాలి. ఏది న్యాయం, ఏది అన్యాయం, ఎందుకు ఈ హింసకు తెరలేపుతున్నారు, అభివృద్ధి గురించి చెప్పలేనటువంటి వాళ్ళు హింస ద్వారా మెజారిటీ మైనారిటీ అనేటువంటి ముక్కలు చేయాలని చెప్పేటువంటి భావంతో ఈ హింసను ప్రేరేపిస్తున్నారు. దీని పట్ల పౌర సమాజం అప్రమత్తంగా ఉండాలి, న్యాయం వైపు ఉండాలి, మత సామరస్యం వైపు ఉండాలి, సెక్యులర్ భావాల వైపు ఉండాలి. ఈ అరాచక శక్తుల యొక్క అల్లరిమూకల యొక్క ఆట కట్టించాలి. ఆట కట్టించాలంటే వీళ్ళ ప్రాణం ఎవరి చేతుల్లో ఉంది అని చెప్పేసినంటే అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి ఈ దాడులు జరుగుతున్నాయి. కాబట్టి బీజేపీని అధికారం నుంచి దూరం చేయగలగాల్సిన అవసరం ఉంది. అప్పుడు కూడా తగ్గుతాయని చెప్పేసినంటే గ్యారెంటీ లేదు. ఎందుకంటే వీళ్ళ జెనెటిక్స్ లోనే అల్లరి ఉంటుంది, ఇలా జెనెటిక్స్ లోనే విద్వేషాలు ఉంటాయి, వీళ్ళ జెనెటిక్స్ లోనే విధ్వంసాలు. ఆర్ఎస్ఎస్, బీజేపీ వీళ్ళ ఉద్దేశాల్లోనే అవి ఉంటాయి. కాబట్టి ఇవి జెనెటిక్స్ లో ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా జెనెటిక్స్. అందుకనే వేళ్ల నుంచి పెకిలించాలి. ఒక చెట్టును కొమ్మని నరికితే అధికారం నుంచి దూరం చేయటం అనేటువంటిది అది ఎదగకుండా ఆపగలగొచ్చు, కానీ దాన్ని వేళ్ల కానించి పెరుగుతూ ఉంటుంది తాత్కాలికంగా నరికితే. అందుకనే మట్టి లోపలికి తవ్వాలి, తవ్వి వేరు పునాదిలోకి వెళ్ళి పెకిలించాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఈ దేశంలో ప్రగతిశీల భావాలు అడ్వాన్స్ కావాలి, లౌకిక భావాలు అడ్వాన్స్ కావాలి, మత సామరస్య భావాలు అడ్వాన్స్ కావాలి. ఇవి అయిన రోజు పౌర సమాజం వీటన్నిటి వైపు నిలబడాల్సిన అవసరం ఉంటుంది అనేటువంటిది. ఇప్పుడు